నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం. ఆరోగ్య సమస్య అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. చాలా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే లైఫ్ స్టైల్ మారిపోయింది, ఎప్పుడు పడితే అప్పుడు తినడాలు, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం, టైం మిడ్ నైట్స్ పడుకుంటున్నాము, సూర్యోదయం అయిన తర్వాత ఎప్పుడో 10ంటికి లేవడాలు. మరి ఇట్లాంటివి ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యం మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా కొన్నేళ్ల ఓవర్ ఎ పీరియడ్ డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మరి ఈ సమస్యల నుంచి బయటపడడానికి మీకు కూడా ఎంతో మంది అడుగుతూ ఉంటారు, మీ క్లయింట్స్ కి మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు, ఎటువంటి సమస్యల్ని ట్రీట్ చేస్తారు? ఇప్పుడు క్యాన్సర్స్ లాంటి వాటిని కూడా మీరు సాల్వ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? అలాగే వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి ఏమైనా టిప్స్ లాంటివి ఏమైనా ఇస్తారా? ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆరోగ్య సమస్యలు అంటే కొన్ని జాతకాలకు వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఏమైతుందంటే దశ బాలేనప్పుడు వాళ్ళకి వచ్చి 6th లార్డ్ ఆరోగ్యం గురించి ఉండేది జాతకం లగ్నంలోంచి. అదే 6th హౌస్ జాతకంలో వాళ్ళకి ఏంటంటే అక్కడ వగ్రమై ఉండి ఆ గ్రహాలకు సంబంధించిన దశ మాంది దశ ఉన్నప్పుడు అసలు ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటది. కొన్ని జాతకాల్లో చంద్రుడు మాంది గ్రహం అయినప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తుంది. అయితే వీళ్ళకి వచ్చి కొన్ని గోచర రీతిగా ఏళ్ళనాడు శని జరుగుతున్నప్పుడు, లేదు రాశిలో రాహుకేతులు వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి ఏంటంటే గోచర రీతిగా రాహుకేతులు చేంజ్ అయినప్పుడు కూడా ఆరోగ్య సమస్యలు అనేది వస్తాయి. సరే, ఇప్పుడు ఒక జాతకం ఉంది, ఒకది ఇప్పుడు కర్కాటక రాశి అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కేతు వచ్చి సెకండ్ హౌస్ లో ఉన్నాడు. అప్పుడు ఏమైతుంది, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి భార్యనో లేదు భర్త సంబంధించింది అంటే భార్యకు హెల్త్ ఇష్యూ ఉంటది. సో ఒకవేళ భార్య జాతకం కర్కాటక రాశి అయితే హస్బెండ్ వాళ్ళ భర్తకు సమస్యలు ఉంటాయి. బట్ ఇది గోచర రీతిగా జరిగేది అనమాట ఇది. అయితే ఏళ్ళనాడు శని కూడా అలానే. ఇప్పుడు కుంభరాశి ఉంది, కుంభరాశికి సెకండ్ హౌస్ లో ఉన్నాడు అసలు శని. అప్పుడు కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళైనా వాళ్ళ భర్తగా సమస్య ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, ప్రాణగండమే కూడా ఉంటాయి. సో ఇదంతా ఎందుకంటే కుటుంబ స్థానం అంటే హస్బెండ్ గురించి లేదు భార్య గురించి వచ్చేది జాతక రీతిగా. ఇట్లా ఉన్నప్పుడు అది గోచరంలో జరిగే విషయాలు. కొన్ని జాతకంలో దశారీతిగా జరిగేది ఉంటుంది. ఇప్పుడు దశ అనేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం గురించి ఉన్న స్థానం వచ్చి 6వ స్థానం చెప్పాము. దానికి సంబంధించిన దశ నెగిటివ్ అయ్యి ఆ దశ జరుగుతున్నప్పట్లోంచి అస్సలు ఆరోగ్యం బాగుంటది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మకర లగ్నంలో పుట్టారు, 6వ స్థానం బుధుడు అవుతాడు. బుధుడు రాశిలో అక్కడ బుధుడు హౌస్ అంటే మనం మిథునంలో ఉంటాం, మిథునంలో రాహు ఉన్నాడు. ఆ మిథునంలో జనరల్ గా బుధుడు వచ్చి ఆపోజిట్ లో కేతుతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బుధుడు పవర్ గా అసలు నెగిటివ్ గా ఉన్నాడు, అక్కడ రాహు దశ జరుగుతుంది. రాహుకు సంబంధించిన అక్కడ ఉన్న ప్లేస్ వచ్చి మిథునానికి అధిపతి అయిన బుధుడు, ఆరోగ్యం సంబంధించిన గ్రహం అయిన బుధుడు కేతుతో వెళ్ళినప్పుడు అస్సలే బాగుంటది. అట్లా కూడా అలా కూడా ఉంటుంది జాతకాల్లో. ఇప్పుడు అదే సరి వాళ్ళకి 6వ స్థానం బుధుడు, రాహువే లేదు అనుకోండి, అదే బుధుడు వచ్చి 12th హౌస్ లో ఉన్నాడు అనుకోండి, అసలు లేదు లగ్నంలో మకర లగ్నంలోనే వచ్చి ఉన్నారు, లేదు కుంభంలో వచ్చి ఉన్నారు అంటే కూడా ఆరోగ్యం బాగుండదు. ఎందుకంటే మకరంలోనో కుంభంలోనో బుధుడు ఉండి, అంటే మకర రాశి అనేది శని హౌస్, అది లేదు కుంభం అనేది కూడా శని హౌస్. బట్ దాంట్లో బుధుడు వస్తే చండాల యోగం అంటారు, అంటే చెడ్డోడైపోతాడు అనమాట బుధుడు. సో అప్పుడు ఏమైతుందంటే ఆరోగ్య సమస్యలు వస్తుంది. వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యో శనిని బుధుడిని మిత్రులే కాదా, ఎందుకు సమస్య వస్తుంది, ఎందుకంటే అష్టమాధిపతి నీచమైపోయాడు. అది ఒక రీజన్. రెండోది ఏంటంటే శని హౌస్ లో ఉండకూడదు, శని హౌస్ లో బుధుడు అసలు మిత్రులు అయినప్పటికీ. కానీ ఏమైతుంది వాళ్ళకి అసలు మకరానికి కుంభానికి వెళ్ళినప్పుడు సమస్యలు ఎక్కువ ఇస్తాడు బుధుడు. సో ఆయన దశ జరుగుతున్నప్పుడు అదే శని కూడా చూడండి మిథునంలోనో కన్యాలో వెళ్ళినప్పుడు అస్సలు మంచిదే చేయడు, అస్సలు మంచి చేయడు, చాలా సమస్యలు ఇస్తాడు. సో ఇది కూడా చాలా మందికి ఇది ఒక ఫార్ములా, అది చాలా మంది చూస్తేనే అర్థమవుతుంది. అందరూ అంటారు బుధ దశ బాగుంది అనేసారు, కానీ సమస్యలు ఎక్కువ అయింది అంటే నేను ఒక్కటే చెప్తాను, బుధుడు ఒకవేళ మీకు మకర కుంభంలో ఉండి ఆయన దశ జరుగుతున్నప్పుడు మంచిది చేయడు, అలానే మాంది గ్రహం అయి ఉన్నప్పుడు లేకపోతే ఆయన వగ్రం అయి ఉన్నప్పుడు ఆయన మంచి చేయడు అని చెప్పేసి. సో ఇట్లా ఆరోగ్య సమస్యలు జాతక రీతిగానే వస్తుంది. సరే, దీనికి పరిహారాలు అంటే మనం వాళ్ళ జాతకం చూసి చేసే రెమెడీ పవర్ఫుల్ రెమెడీ ఉంటుంది, అలా చేసుకోవచ్చాము. చాలా మందికి ఆరోగ్య సమస్యల గురించి మన రెమెడీ ఎట్లా మీకు చాలా అమ్మో ఇది చాలా కష్టమైన ఆరోగ్య సమస్య కదా అని మీకు అనిపించినవి ఏమైనా ఉన్నాయా? చాలా. ఇప్పుడు ఏం లేదు, క్యాన్సర్ వచ్చింది, ఒక అమ్మాయి గురించి చేయించారు. దగ్గర ఆమె కాలేజీ ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 1 వీక్ లోనే ఆమె హెల్త్ బాగాలేకుండా డాక్టర్ ట్రీట్మెంట్కి వెళ్తే అప్పుడు కనిపెట్టారు. సో వాళ్ళకు చాలా అంటే చాలా అసలు 3rd స్టేజ్ లో ఉన్న క్యాన్సర్ అయితే
ఆమె క్యూర్ అయిపోయింది. బా 1.5 year తర్వాతనే మన్ని కన్సల్ట్ అయ్యారు మన ప్రోగ్రామ్ చూసి. యాక్చువల్ గా నేను వచ్చి ఇంత ముందుగా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకసారి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారంట. బట్ అప్పుడు మామూలుగా వేరే దాని గురించి వాళ్ళకి, బట్ ఇప్పుడు పాప గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మేడం మీరు మా ఊరికి వచ్చారు, నేను అప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ గురించి తీసుకున్నా కానీ రాలేకుండా పోయాను, అయితే మీ గురించి మా రిలేటివ్స్ కూడా చెప్పారు మేడం మంచిగా అయ్యారని, ఇప్పుడు మీ దగ్గర మా పాప గురించి తీసుకుంటామని. ఆ పాపకు అసలు చాలా క్యూర్ అయిపోయిందండి. కీమో కూడా ఇచ్చారు కానీ అంత ఆమెకి అసలు చెప్పాలంటే చాలా ఇదిగా ఉన్నది పాప. ఇప్పుడు ఆమె చాలా బాగా అయింది అన్న విషయము, అసలు టోటల్ గా క్యూర్ అయింది అనేది అసలు దేవుడు మహిమ. అంటే మనం చెప్పేదానికి దేవుడు మంచిగా అయింది. ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక బాబు గురించి తీసుకున్నారు. సో ఆ బాబు కూడా ఏంటంటే 4th stage లో ఉంది క్యాన్సర్. అంటే వాళ్ళకి ఏంటంటే పుత్ర స్థానం బాగలేదు. సో వాళ్ళకి ఆల్రెడీ ఒక పాప చనిపోయింది వాళ్ళకి, ఇప్పుడు ఒక బాబు, ఆ బాబుకి ఇట్లాంటి హెల్త్ ఇష్యూ, ఆ పాపకి హెల్త్ ఇష్యూ లేదు కానీ సడన్ గా చనిపోయింది ఆ పాప. అసలు ఏ సమస్య కూడా లేదండి వాళ్ళకి. 5th house బాలేదు, 5th house బాలేదు, అన్ని విధంగా అమ్మాయి చాలా మంచిగా ఉన్న అమ్మాయి సడన్ గా చనిపోయింది. అసలు బాత్రూమ్ వెళ్ళిన వెంటనే స్నానానికి వెళ్ళింది అమ్మాయి, అసలు మార్నింగ్ అవర్స్ చనిపోయింది. అసలు అర్థమే కాలేదు వాళ్ళకి, ఏం ప్రాబ్లమే లేదు. ఇన్వెస్టిగేషన్ ఏం చేయించారు, ఏమీ లేవు అసలు. అదే భగవంతుడు చూడండి ఎంత బాధ పెడుతున్నారు. సరే అమ్మాయి అలా అయిపోయింది, బాబున బాగుండాలి కదా. బాబుకి క్యాన్సర్, ఆ బాబుకి క్యాన్సర్. అసలు తీసుకున్నారు రెమెడీ? ఇప్పుడు నేను అదే అన్న 4th stage లో క్యాన్సర్ ఉంది కదమ్మా అంటే, లేదు మేడం మీ మీద నమ్మకము, మీరు చెయ్యండి, మా బాబు బాగుంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది చాలు అట్లా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు. నేనన్నాను మరీ 4th stage లో ఉన్నప్పుడు ఓకే మనం ఏమంటాము జనరల్ గా చేపిస్తాం, లేదు నన్ను లేదు, కానీ ఇది వచ్చి దేవుడు ఒక అనుగ్రహం ఉంటే అవుతుందమ్మా, నేను మాట్లాడతాను చెప్పి తర్వాత సరే అని చెప్పి చాలా ఏడ్చిందాము. సరే అని చెప్పి ఇప్పుడు పూజలు నడుస్తుంది. ఆ అబ్బాయికి 100% క్యూర్ అయిపోవాలి, వాళ్ళ లైవ్ లో మాట్లాడిస్తాను ఖచ్చితంగా, అలా క్యూర్ అవ్వాలని. ఎందుకంటే అసలు ఒక పాప చనిపోయింది, ఎంత బాధ చెప్పండి. అసలు ఉన్నది ఇంకా ఒకే బాబు, ఆ బాబుకి ఇట్లాంటి ఇష్యూ అసలు ఏం అవ్వదు చక్కగా. అదే నాకు అసలు బాధ అంటే బాధ. నేను అన్నాను సరేమ్మా నేను చేపిస్తాను చెప్పి ఇప్పుడు ప్రాసెసింగ్ లో రైట్. అసలు బాగా అవుతాడు ఆయన కూడా. సో ఎటువంటి ఆరోగ్య సమస్యనైనా కూడా మీరు మీ వాళ్ళ జాతకాన్ని పరిశీలించిన తర్వాత దానికి సంబంధించిన రెమెడీ చెప్తారు. ఇంట్లో ఏమైనా చేసుకోవాలి, చీటికి మాటికి అంటే చిన్న చిన్నవి వస్తున్నాయండి ఆరోగ్య సమస్యలు అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు జనరల్ గా హెల్త్ ఇష్యూ అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం దాన్ని, ఇప్పుడు ఒక్కొక్క దేవతలు ఎట్లా లక్ష్మీదేవి ఫైనాన్షియల్ గురించి, మళ్ళీ సరస్వతి దేవి చదువు గురించి అనేటప్పుడు ఆరోగ్యం గురించి ధన్వంతరి అండ్ ఆయన పెద్ద డాక్టర్, ఆయనే అసలు సిసల్ డాక్టర్ ఆయనే. ఇప్పుడు ఎక్కడైనా కొన్ని హాస్పిటల్ చూడండి ఆయన విగ్రహమే ఉంటాయి కదా ధన్వంతరి. ఒక్కొక్కసారి మెడికల్ షాప్స్ కి పేర్లు కూడా ధన్వంతరి పెడతారు. అందుకే ఒక్కొక్క దానికి ఎట్లా ఒక్కొక్క దేవతామూర్తులు ఉంటారో ఈ ధన్వంతరి పూజ కూడా చేసుకోవచ్చు. నేను కూడా కొన్ని క్లయింట్లు ఇచ్చున్నాను. ఇప్పుడు కూడా US లో ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు కూడా డాక్టర్, వాళ్ళ బాబుకు హెల్త్ బాగాలని చెప్పారు. సో దాని గురించి కూడా ఇప్పుడు పూజలు నడుస్తుంది. ఆల్రెడీ వాళ్ళ పాప గురించి కూడా చేపించారు. అంటే ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, కొన్ని మందులు ఏంటంటే ఎంతగా డాక్టర్ అయి ఉన్నా కొన్ని విషయాలు ట్రీట్మెంట్ లో క్యూర్ అవ్వకుండా విషయాలు కూడా ఉంటుంది, అది దేవుడు వల్లనే అవుతుంది మంచిగా. సో అట్లా ఉన్నప్పుడు కొన్ని పూజలు తప్పకుండా చేసే కావాలి. ఇప్పుడు కొన్ని సమస్యలు డాక్టర్ దగ్గర తప్పకుండా వెళ్ళే కావాలి కదా. సో అలా కొన్ని పూజల వల్ల అవుతుంది, కొన్ని సమస్యలు వచ్చి డాక్టర్ దగ్గర వెళ్తేనే మంచిది. సో ఇప్పుడు మనం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఆ డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా తొందరగా వాళ్ళకి ట్రీట్మెంట్ అది వాళ్ళకి సక్సెస్ కావాలన్నా కూడా దేవుడు అనుగ్రహం ఉండాలి ఓకేనా. ఇప్పుడు ఏమీ లేదు, లైట్ గా ఫీవర్ వచ్చింది వెళ్తారు, ఏదో ఒక ఇష్యూ వచ్చి చనిపోయిన వాళ్ళు చూసినాం, చాలా మంది చూసాం. మేజర్ ఇష్యూ ఉండి వెళ్ళిన వాళ్ళు బాగా అయిపోయి వాళ్ళు వచ్చేస్తుంటారు. సో ఇది కూడా ఏంటంటే ఒక ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలన్నా కూడా భగవంతుడు అనుగ్రహం అనేది ఉండాలి. సో ఇట్లా చాలా మందికి మనం రెమెడీస్ చేయించాము, ఎంతో మంది డాక్టర్స్ కూడా మన లైవ్ లో మాట్లాడి ఉన్నారు. సో అది కూడా మీరే కూడా నేను చెప్పున్నాను ఎన్నో సార్లు మీకు కూడా, వాళ్ళ డాక్టర్ కదా అసలు వాళ్ళ ఉన్న విషయం వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్నారు చెప్పవచ్చు కూడా మీరు కూడా అన్నారు. పర్వాలేదు అని చెప్పాను. సో ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే కొన్ని మందికి నమ్మకం దేవుడి మీద, డాక్టర్ అయినా కానీ నేను సైన్స్ ని ఎంత నమ్ముతానో అలానే దేవుడిని కూడా నమ్ముతాను అంటారు కదా, సేమ్ అది. కొంతమంది డాక్టర్స్ అడ్మిట్ చేస్తారు అంతా దేవుడి దయ అని అంటారు. చాలా చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట, ఎందుకంటే అతీతమైన శక్తి ఖచ్చితంగా ఉంది. when there is a creation there is a creator అని ఇంగ్లీష్ లో. ఎందుకంటే ఇప్పుడు మీరు అనేట్టుగా చెన్నైలో ఫేమస్ హాస్పిటల్, దాంట్లో తను కూడా న్యూరో సర్జన్. అసలు అతను వాళ్ళ వైఫ్ హెల్త్ అస్సలు బాగాలేదు, ఇంకో వాళ్ళ కొలీగ్ ఉంటాడు ఆయన డాక్టర్, ఆయన వాళ్ళ భార్య కూడా డాక్టరే,
ఇద్దరికి కూడా అసలు హెల్త్ బాగుండట్లేదు. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి ట్రీట్మెంట్ లో కూడా క్యూర్ అవ్వట్లేదు. మా వైఫ్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆయన అనడం వల్ల. మళ్ళీ ఈయనకు కూడా రెమెడీస్ ఇచ్చాము. ఈయన వాళ్ళ ఫ్యామిలీ బాగా అయింది. ఆ మాట కూడా వాళ్ళు చెప్పారు. యాక్చువల్లీ వీళ్ళకి ఎట్లా మన అపాయింట్మెంట్ దొరికిందంటే వాళ్ళ సిస్టర్ బెంగళూరులో ఉంటారు, వాళ్ళు రెఫర్ చేశారనమాట. ఈ మేడం దగ్గర ఒక్కసారి కన్సల్ట్ అవ్వు చాలా బాగా అవుతుందని అంటే కానీ అప్పుడు మళ్ళీ సెట్ అయిపోయింది. మళ్ళీ చూపించుకున్నారు. ఒక మాట అన్నారు, మేడం మీరు చెన్నై వస్తే ఇక్కడికి రండి. అసలు వాళ్ళు అంటే తను ఫేమస్ డాక్టర్ అక్కడ. సో అది నేను ఎందుకు చెప్తున్నా అంటే డాక్టర్లు కూడా నమ్ముతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ చెప్పారు కాబట్టి ఆయన చూపించుకున్నారు. సో ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే అసలు ట్రీట్మెంట్ తీసుకుంటాం సరైపోతుంది అనుకుంటారు, కొంతమంది సెట్ అవ్వదు అది కొంచెం తప్పకుండా మన పూజలు చేయించుకోవాలి. ఖచ్చితంగా మరి ఇట్లా ఒకవేళ జటిలమైన సమస్యలు అందున ఆరోగ్యం అస్సలు కుదుటన పడట్లేదు, సమస్య సాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే ఒక్కసారి మేడం ని కాంటాక్ట్ చేయండి. నేను చెప్తూనే ఉంటాను, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జస్ట్ మీరేం సమస్య చెప్పకండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జస్ట్ ఊరుకోండి, సమస్య ఏంటో మీరు చెప్పండి అని అడగండి. మేడం కరెక్ట్ గా గెస్ట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి. అంత ఛాలెంజింగ్ గా చెప్తూ ఉన్నారు, ఇంత ఓపెన్ గా కూడా చెప్తూ ఉన్నారు. అయితే టిప్స్ అని కూడా అడిగాను, ఇంట్లో చేసుకోవడానికి ఏమైనా ఉంటాయా? ఓకేమ్మా, ఇప్పుడు మన ధన్వంతరి పూజలు అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. స్వామివారిది ధన్వంతరి విగ్రహం పెట్టి ఆయనకు వచ్చి ఏంటంటే మంత్రం ఉంటుంది. సో ఆయన మంత్రం అంటే నేను ఇప్పుడు లైవ్ లో కూడా చెప్తాను, బట్ ఆయన మంత్రం చాంటింగ్ చేసుకుని ఆయనకు తులసి ఆకులతో అర్చన చేసేసి స్వామివారికి ఏదైనా ప్రసాదం నైవేద్యంగా పెట్టి చక్కెర పొంగల్ కూడా అట్లా పెట్టవచ్చు. అలా పెట్టి మన బుధవారం రోజుల్లో ఉదయం 6 to 7 బుధహోర 6 రోజుల్లోంచి దగ్గర 14 రోజులు లేదు ఆయనకు సంబంధించిన 5 రోజులు ఇట్లా మనం పర్టికులర్ గా మనం ఆయన స్వామి వారికి పూజించడం వల్ల కూడా ఏమైతుందంటే ఆరోగ్య సమస్యలు అనేది తొలగిపోతుంది. కానీ ఆయన పూజ చేయాలి అంటే ఇప్పుడు జాతక రీతిగా చాలా సమస్య ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా పవర్ఫుల్ పూజ అనేది చేసుకున్న తర్వాత స్వామివారిని పెట్టుకుని చేసుకోవడం మంచిది. లేదు నార్మల్ గా ఉండే వాళ్ళని మేము కూడా ఇంట్లో ధన్వంతరి పూజ చేసుకోవచ్చమ్మా అంటే చేసుకోవచ్చు. ఎందుకంటే విష్ణుమూర్తిదా ధన్వంతరి అంతే. సో మనకి ఎప్పుడు కానీ అసలు చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు వస్తుందంటే ధన్వంతరిని అప్పట్లో కాలంలో ఋషులు అంతా కూడా స్వామి వారిని మొక్కుంటేనే వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్లు అప్పుడు ఇప్పటిలాగా డాక్టర్ అట్లా లేవు కదా. అప్పట్లో వాళ్ళు ఇచ్చే ఔషధం అనేది కొన్ని అసలు ఎట్లా చెప్పాలంటే మూలికలతో సంబంధించింది ఇట్లానే ఉంటుంది. అలాంటి ఔషధాలు అలాంటి మూలికలు వాడి 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 60 ఏళ్ళు బతికితే అబ్బా చాలా ఏళ్ళు బతికేశారని అనుకుంటాను. రైట్ మేడం. వాళ్ళకి ఆయన సంబంధించింది ఏంటంటే మంత్రం వచ్చి గాయత్రి మంత్రం ఉంటుంది, ఆయన మూల మంత్రం ఉంటుంది. ఫస్ట్ ఆయన మూల మంత్రం చూస్తాము. అసలు చెప్పాలంటే మూల మంత్రం కూడా ఏం లేదు, ఒక 9 సార్లు లేదు ఒక 25 నిమిషాలు ఒక దగ్గర మనకు ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూ చేయాలన్నా చేయవచ్చు మా మంత్రం ఇంట్లో. ఓం నమో భగవతే ధన్వంతరయే అమృత కలస అస్తాయ సర్వ ఆమయ వినాశనాయ త్రిలోక్య నాదాయ శ్రీ మహావిష్ణువే నమః అట్లానే ఉంటుంది. నేను కావాలంటే మీకు అవి పంపిస్తాను, స్క్రిప్ట్ మీరు టైప్ చేసి పెట్టండి. ఓకేనా? సో ఇలా చాంటింగ్ చేసుకోవచ్చము. అది ఒక చాలా మందికి ఎక్కువ పెద్దగా అనిపించిన ఆయన గాయత్రి మంత్రం కూడా ఉంటుంది. సో అది కూడా చూస్తాం మనం. ఓం వాసుదేవాయ విద్మగే మహావైద్యాయ ధీమగి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. సో ఈయన గాయత్రి మంత్రం అన్నమాట. సో అవి చాంటింగ్ చేసుకుని కూడా స్వామి వారికి తులసి ఆకులతో అర్చన చేసుకుంటూ ఆయనకు చక్కెర పొంగల్ అట్లా ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చేసి కొంచెం తర్వాత ఆ ప్రసాదం ఎవరికి ఆరోగ్యం బాగాలేదో ఆ స్వామి వారికి నైవేద్యం చేసిన ప్రసాదమే పెడుతూ రండి. మాక్సిమం ఆయనకు అది పెట్టిన తర్వాత వేరే ఫుడ్ తీసుకోవచ్చు వాళ్ళు. సో అది చేయడం వల్ల కూడా ఏంటంటే అంత మంచిగా అయిపోతారు, ఆరోగ్య విషయంలో చాలా బాగా అయిపోతారు. ఈ 2 మంత్రాలు నేను మీకు లింక్ పంపిస్తాను, తప్పకుండా జనరల్ అవి పెట్టండి, వాళ్ళు ఫాలో అవ్వండి. చాలా బాగుండాలి అందరూ. తప్పకుండా.